హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ టాపిక్ వచ్చేసి యాక్చువల్గా ఫైనల్ టాపిక్ మన టెక్నికల్ అనాలిసిస్లో ఏంటంటే అది సపోర్ట్ రెసిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనుకోండి, లేకపోతే జోన్స్ అనుకోండి, లేకపోతే ఏరియాస్ అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవాళ టాపిక్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది నేర్పుతారు, అలాగే నేర్చుకుంటారు, కానీ అందుట్లో అసలు ఎంత డెప్త్ ఉందనేది సీరియస్గా చాలామందికి తెలియదు. ఓకేనా? నేను చూసిన వాటిలో కూడా అవుట్ ఆఫ్ ఇప్పుడు ఒక 10 ఎంట్రీస్ ఉన్నాయనుకుందాం. సో 10 ఎంట్రీస్ తీసుకున్నాము. సో నేను ఒక 7-6 అనలైజింగ్ కరెక్ట్గా చేశాను అనమాట. సో నేను ఎంత నేర్చుకున్నా కూడా అంటే చాలా తప్పులు చేశాను యాక్చువల్గా. సో అంటే ఎంత డెప్త్ ఉందో చూడండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో. నేను మీకు నెక్స్ట్ 30 minutesలో ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మట్టి కామెంట్ సెక్షన్లో అయితే మీరు నాకు పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్? సో మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో బేసిక్గా యాక్చువల్గా సపోర్ట్ అంటే ఏంటి, అలాగే రెసిస్టెన్స్ అంటే ఏమిటి, అంతే కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో మనం గనక తీసుకుంటే, నేను సింపుల్గా చెప్తున్నాను, మన ఫ్యామిలీలో మనము ఏదన్నా తప్పు చేయలేదు, బట్ మనం ఏదో ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. మనం డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను ఎంసీఏ చదవాలనుకుంటున్నాను. ఓకే, సో దానికి టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5 members ఉన్నారనుకుందాం. ఓకే, అందుట్లో ఒక ఇద్దరు దీనికి సపోర్ట్ చేశారు, ఇంకొకళ్ళు ఇద్దరు, లేకపోతే ముగ్గురు. ఓకే, ముగ్గురు ఎంబీఏకి సపోర్ట్ చేశారు అనుకుందాం. సో అంటే ఏమైంది ఇక్కడ మనకి సపోర్టింగ్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు, బట్ డిఫరెంట్ థింగ్స్కి, అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళకి ఒక ఐడియా ఉండడం వల్ల డిఫరెంట్ థింగ్స్కి, డిఫరెంట్ వాటెవర్ ఎడ్యుకేషన్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అవును కదా? సో ఒక ఇంట్లోనే 5 members ఉన్నప్పుడు వాళ్ళే మనకి 2 platforms మీద డివైడ్ అయిపోయి సపోర్ట్ చేస్తున్నారు కదా. సో ఇది ఒక చిన్న టిప్ లాగా అనుకోండి. ఓకేనా? మీరు దీని గురించి పెద్ద డీటెయిల్గా అనుకోకండి, నేను జస్ట్ లైక్ దట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలాగే మన ఫ్యామిలీ తీసుకుంటే, ఓకే, సో మన ఫ్యామిలీ తీసుకుంటే మన ఫ్యామిలీలో మనం ఏదైనా చిన్న ప్రాబ్లంలో కనుక ఇరుక్కునిపోతే మనకి ఫస్ట్ థింగ్ మన ఫ్యామిలీ బయట, అంటే మన ఫస్ట్ సపోర్ట్ చేసేది ఏంటి? ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు. అవును కదా? వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, చూడండి, ఫ్యామిలీయే సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏదైనా తప్పుడు పని చేస్తే, ఓకేనా, మనల్ని ఫస్ట్ రెసిస్ట్ చేసేది ఎవరు? మన ఫ్యామిలీయే మళ్ళీ. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా అదే ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీ మెంబర్సే, సేమ్ ఫాదర్ ఒక టైంలో సపోర్ట్ చేస్తారు, ఒక టైంలో రెసిస్ట్ చేస్తారు. అవును కదా? సేమ్ మదర్. అవును కదా? సో ఇక్కడ మనకు ఒక ఫ్యామిలీలోనే ఒక చిన్న, అంటే 4-5 members, లేదా మ్యాక్స్ పెద్ద ఫ్యామిలీ అయితే 10 members. సో 10 members ఉన్న ఫ్యామిలీలోనే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది అదే ఫ్యామిలీ రెండు ఉంటున్నాయి సిచ్యువేషన్ బట్టి, అంతే కదా? సో ఇక్కడ ఏది డిమాండ్ చేస్తుంది? సిచ్యువేషన్. మనము ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్ బట్టి ఫ్యామిలీ అనేది యాక్ట్ చేస్తుంది, రెసిస్ట్ చేయాలా సపోర్ట్ చేయాలా అనేది. అవునా? అంటే మనం కరెక్ట్ పని చేస్తున్నా కూడా, అది మనకు తెలిసినా కూడా ఫ్యామిలీ అర్థం చేసుకునేది వేరేగా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించండి, ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి ఇక్కడ? ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయినాయి. అవునా? ఇండివిజువల్
యాటిట్యూడ్ అనేది ఉంది. సో రైటింగ్ కరెక్ట్గా ఉండట్లేదు. సో ఇండివిజువల్ యాటిట్యూడ్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అయింది. సో ఫైనల్గా చూస్తే మనకి ఇక్కడ ఓకే, ఫైనల్గా చూస్తే మనకి ఇక్కడ సైకాలజీ, అదే అంటున్నాను కదా. సో ట్రేడింగ్ సైకాలజీ అనేది చాలా చాలా కీ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. సో సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కూడా మనకి చార్ట్ మీద అలాగే ఉంటాయి. ఒకడు నమ్ముతాడు, ఒకడు నమ్మడు. ఒకడు పాస్ట్ డేటా తీసుకుని ఇది సపోర్ట్ అనుకుంటాడు, ఒకడు ఫ్యూచర్ డేటా తీసుకుని ఫ్యూచర్ జరగబోయే డేటాని వీడి ఊహించుకుని వీడి క్యాలిక్యులేట్ చేసుకుని అదే చోట రెసిస్టెన్స్ ఉంటుంది అంటాడు. సో అంటే సో మార్కెట్లో ఇద్దరు ఉంటారు కదా, బయర్స్ సెల్లర్స్. సో మనము కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం గనక చూసినట్లయితే, సో ఇక్కడ నుంచి నేను ఇంక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తున్నాను. సో ఇది ఒక లైన్ అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక హారిజాంటల్ లైన్ అనుకోండి. ఓకేనా? మీరు అనుకున్నారు కదా లైన్ అని. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ప్రైస్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్రైస్ ఇలా వచ్చి ఇలా హిట్ అయింది. ఓకే, ఇక్కడ ఏమైంది? ఇప్పుడు సపోర్ట్ వచ్చింది అనుకుందాం. సో బౌన్స్ అయ్యాడు, మళ్ళీ రెండోసారి వచ్చాడు, మళ్ళీ రెండోసారి కూడా. ఈసారి ఏమైంది? సపోర్ట్ అనే దాన్ని బ్రేక్ చేయడం జరిగింది ఇక్కడ, మీరు గమనిస్తే. అవునా? సో ఇక్కడ ఫస్ట్ టైం హిట్ చేసినప్పుడు బౌన్స్ అయ్యాడు, సెకండ్ టైం హిట్ చేసినప్పుడు బౌన్స్ అయ్యాడు, బట్ థర్డ్ టైం హిట్ అయినప్పుడు సపోర్ట్ వీక్ అయిపోయింది. ఓకే, సపోర్ట్ ఎందుకు వీక్ అయింది? వాట్ ఈస్ ద రీజన్? అంటే ఏంటి రీజన్, ఎందుకు? ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం మీరు గమనిస్తే ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ప్రతి స్టాక్కి కూడా, ప్రతి స్టాక్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము యాపిల్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి 5 minutesలో. యాపిల్ ఫోన్ మనకి రేంజింగ్ ఎలా ఉంటుంది జనరల్గా? అంటే లో ఎండ్ మోడల్ తీసుకున్నా కూడా మనకి లీస్ట్ మోడల్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకుందాం. ఓకేనా? XR తీసుకుందాం. సో XR తీసుకుంటే 45K అనుకుందాం. ఓకేనా? అరౌండ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడున్న మోడల్స్లో మనకు ఆల్మోస్ట్ 1.10K దాకా మనకి 11 Pro అవ్వచ్చు, 11 Pro Plus అవ్వచ్చు, వాట్ ఎవర్. సో మనకి ఈ రేంజింగ్ ఉంది కదా. సో ఇది సపోర్ట్ ఏరియా యాపిల్కి, ఇది రెసిస్టెన్స్ ఏరియా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. సో బేసిక్గా ఓకేనా, ఇదే స్టాక్ ప్రైస్ అనుకుందాం. మీరు ఇదే స్టాక్ ప్రైస్ అనుకున్నప్పుడు అంటే నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ గురించి చెప్పట్లా, అంటే ప్రోడక్ట్ ప్రైస్ గురించి చెప్పట్లా. ప్రోడక్ట్ ప్రైస్ రేంజ్ ఎంతో చెప్పాను కదా మీకు. సో ఇప్పుడు మనకి ఒక సపోర్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ 45 అనే ఏరియాలోకి ప్రైస్ రాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. ఓకే, అంటే మనం గనక ఒక యాపిల్ స్టాక్ తీసుకుని, ఫోన్ని స్టాక్ కింద మారుస్తున్నాను ఇప్పుడు నేను, ఎందుకంటే అది కొంచెం మిస్గైడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సో యాపిల్ స్టాక్ తీసుకుని అంటే దానికి 5 years లో వచ్చేసి ఒక 5 years, లాస్ట్ 5 yearsలో 45 ఎప్పుడూ బ్రేక్ అవ్వలేదు. అలాగే 100 అంటే వాడెవర్ ఈ 100 అనుకుంటున్నారు కదా మనము. సో 100 అనేది హై అనమాట. అంటే
అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అంటే అక్కడ నుంచి కూడా ఎక్కువ ప్రైస్ పైకి వెళ్ళట్లా, 45 కిందకి దిగట్లా, 100 పైకి వెళ్ళట్లా. అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఏం చేయాలి, 45 రాగానే బై చేయాలి. అవును కదా, ఎందుకు, మనకి దానికన్నా బెస్ట్ ప్రైస్ లేదు కాబట్టి, దాని కిందకి వెళ్ళట్లేదు, అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి జనరల్గా ఏం చేస్తారు, 45లో బై చేసి 100 రాగానే ఇది రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి A99లోనో ఎక్కడో సెల్ చేస్తారు. ఎందుకు, బికాజ్ లాస్ట్ 5 ఇయర్స్లో 100 పైకి కూడా వెళ్ళలేదు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ బట్టి మనము చేయొచ్చు అనమాట. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఫిక్స్డ్ ఏం కాదు, గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 20 మినిట్స్లో నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మీకు స్ట్రైట్ ఎగ్జాంపుల్స్ కనుక ఇవ్వడం జరిగితే మీకు అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో జస్ట్ మీరు ఒక్కసారి వాచ్ చేయండి ఇవి. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను ఇక్కడ మీకు చూపించాను కదా, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఈ సపోర్ట్ అనేది ఏదైతే డ్రా చేశానో ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఏం జరిగింది, సో సపోర్ట్ తీసుకున్నారు, అంటే బయర్స్ ఇంట్రెస్ట్ చూపించారు అక్కడ యాక్చువల్గా బయర్స్ లేకపోతే ప్రైస్ బౌన్స్ అవ్వదు. అలాగే ఒక ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉండడం వల్ల రెండు కూడా అక్కడి నుంచే రియాక్ట్ అయ్యింది. సో సెకండ్ టైం వచ్చింది, మళ్ళీ బయర్స్ ఇంట్రెస్ట్ చూపించారు, ఇక్కడ సెకండ్ పాయింట్ దగ్గర కూడా ఇంట్రెస్ట్ చూపించారు. బట్ థర్డ్ టైం వాళ్ళు ఫర్ సమ్ రీజన్, ఓకే, స్టాక్లో వాళ్ళు అంటే వాల్యూ లేదనుకున్నారు, లేకపోతే ఏదన్నా బయట డేటా రావడము ఆ పర్టికులర్ స్టాక్కి, లేకపోతే ఏదో ఒక న్యూస్ డ్రైవ్ చేయడము, లేకపోతే మేనేజ్మెంట్ గురించో సమ్ రీజన్ ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు లేరనమాట, నో బయర్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే సపోర్ట్ అనుకుంటున్నామో, ఇది సపోర్ట్ అనుకున్నాం కదా, ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోద్ది అనమాట. ఓకేనా, అది మీకు నెక్స్ట్ 15 మినిట్స్లో మీకు ఎలాగా అది చార్ట్ మీద డైరెక్ట్గా చూపిస్తాను. సో ఇప్పుడు ప్రైస్ కనుక బౌన్స్ అయితే ఇక్కడ ఇది ఏమైంది, ఇక్కడ అబ్జెక్ట్ చేస్తుంది. ఎందుకు, ఇక్కడ ఈ పాయింట్లో ఇందాక ఎవరు చేసింది, వీళ్ళందరూ సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, వీళ్ళు రెడీ అయిపోతారనమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ పాయింట్కి వస్తే సెల్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈవెన్ మళ్ళీ ట్రై చేసినా కూడా నెక్స్ట్ టైం బ్రేక్ అవుతుందని నమ్మకం లేదు. సో అంటే మనం అది చెప్పలేమన్నమాట. సో సపోర్ట్ని ఎప్పుడైతే ప్రైస్ అనేది బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ పాయింట్లో అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో చాలామంది ఇది బిలీవ్ చేయరు, బట్ చార్ట్స్ మీద మీకు చూపించినప్పుడు అర్థం అవుతుంది. ఓకే, యాక్చువల్గా మనం అలా ట్రేడ్ చేయొచ్చు, ఇంట్రాడేలో చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ వైజ్ కూడా సపోర్ట్స్ బ్రేక్ చేయగానే మనం ఏదైనా లాంగ్ టర్మ్ బెట్ తీసుకుంటే దాని నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక్కసారి క్లియర్గా ఫైనల్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము జనరల్గా ప్రైస్ అనేది ఏమనుకున్నాం, మనము ఇలాగా వస్తుంది కదా. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో మీరు గమనించండి, ఈ సపోర్ట్ కాస్త ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. కానీ మీరు అబ్జర్వ్ చేశారా, సపోర్ట్ ఇక్కడ ఉంది, ఈ లైన్ ఏదైతే ఉందో ఇది సపోర్ట్, మీరు క్లియర్గా అర్థం చేసుకునే ట్రై చేయండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకే, సో ట్రెండ్ అనేది ఇక్కడ ఈ సపోర్ట్ని బ్రేక్ చేయడం జరిగింది. సో బ్రేక్ చేసినప్పుడు ఏమైంది, నెక్స్ట్ ఏదైతే వచ్చిందో ఇదిగోండి, ఇక్కడ ఇప్పుడు కొత్తగా న్యూ సపోర్ట్ ఫామ్ అయింది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ. ఓకే, సో ఇక్కడ నుంచి ప్రైస్ తిరిగింది. ఈ ప్రైస్ ఎలా తిరుగుతాయో తెలుసా మీకు, ఓన్లీ ఇంట్రాడే ట్రేడర్స్, రీటైల్ ట్రేడర్స్, లేకపోతే ఎవరు ఒక 10 కోట్లు 20 కోట్లు ఉన్నవాళ్ళు మూవ్ చేయలేరనమాట. ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కళ్ళే ఈ రివర్సల్ అనేవి మూవ్ చేయగలరు. అంటే వాళ్ళే సపోర్ట్ని
రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ రివర్సల్ చూసారా, ఇది కూడా ఇన్స్టిట్యూషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టిట్యూషన్స్ అని రాసుకోండి, వాళ్ళు అందరూ ఉంటారు. ఇంకా ఎఫ్ఐఎస్ అనుకోండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, లేకపోతే బిగ్ హ్యాండ్స్ అంటే 10,000 crores అబౌట్ పెద్దోళ్ళు అవ్వచ్చు. ఓకే, రాకేష్ జింజన్ వాళ్ళు అలాంటి వాళ్ళు అవ్వచ్చు. సో పెద్ద పెద్ద వాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు ఒక్కళ్ళే పంప్ చేసి మూవ్ చేయగలుగుతారు, అది కూడా లెవరేజ్లు తీసుకుని. ఓకే, సో నాట్ ఈజీ థింగ్. సో ఇప్పుడు మీరు చూస్తే మనము ఇక్కడ ఏమైంది, ఇప్పుడు నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. అప్పుడు ఎందుకైంది, ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అవగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, సిగ్నల్ వెళ్ళిపోయింది ఎవరికి, సెల్లర్స్కి. ఈ పాయింట్కి వస్తే సెల్లర్స్ తయారైపోతారు ఇప్పుడు. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయితేనే మనం బై చేయాలి, అంటే పైకి ప్రైస్ వెళ్తేనే మనం బై చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది కూడా పైకి వెళ్ళినప్పుడు కాదు, రివర్సల్ ఒక రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్తుంది, అప్పుడు బై చేయాలన్నమాట. ఓకే, సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అంటే ఒక సపోర్ట్ మళ్ళీ రెసిస్టెన్స్ కింద ఎలా తయారైపోతుంది, అలాగే రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ ఎలా అవుతుంది అనేది మీకు ఒక ఐడియా అవ్వడానికి నేను ఇలా డ్రా చేసి చూపించాను. ఓకే, అండ్ ఫైనల్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనము ఐడెంటిఫై చేయడానికి మనకి ఇంకా రెండు సంథింగ్ లైక్ మీరు టూల్స్ అనుకోండి, లేకపోతే ఇండికేటర్స్ అనుకోండి, లేకపోతే లైన్స్ అనుకోండి, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ what do you call that, హ్యాండీ ఇన్పుట్స్ అనుకోండి, లేకపోతే ఓకే వాట్ నాట్. సో అవేంటంటే బేసిక్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడేది మనకి ట్రెండ్ లైన్స్. ఏంటది, ట్రెండ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ది వచ్చేసి మూవింగ్ యావరేజెస్. ఈ రెండు కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనకి ఒక కైండ్ ఆఫ్ వేలో మనకి ప్రజెంట్ చేస్తాయి చార్ట్ మీద. ఓకే ఫ్రెండ్స్, సో అది ఎలాగా అనేది మనం చూద్దాం. ఫస్ట్ ట్రెండ్ లైన్స్ చూద్దాం, తర్వాత మూవింగ్ యావరేజెస్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము ఫస్ట్ ట్రెండ్ లైన్ అనేది చూద్దాం. నేను మీకు ఇక్కడ చూపించి తర్వాత నేను చార్ట్ మీద చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు అప్ ట్రెండ్ ఉందనుకుందాం. ఓకేనా, అంటే స్టాక్ పైకి వెళ్తుంది. మీరు చూస్తే మనము ఇదిగోండి. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్ అనుకోండి. ఏంటిది, డైలీ టైం ఫ్రేమ్ అనుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ మీద ఆలోచించండి ఒకసారి. ప్రతిసారి కూడా మనకి ప్రైస్ కిందకు వచ్చినప్పుడు బై. సో ఈ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మనం టైం పీరియడ్ కనుక తీసుకుంటే ఒక ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అనుకుందాం. సో ఒక ప్రైస్ పాయింట్ నుంచి ఒక 100 నుంచి 300కి వెళ్ళింది అనుకుందాం. ఓకేనా, సో ఎవ్రీ డిప్, ఎవ్రీ రీట్రేస్మెంట్లో మనం కనుక బై చేసినట్లయితే, అంటే ట్రెండ్ లైన్ దగ్గరే ఇక్కడ వచ్చినప్పుడే బై చేస్తాం. ఓకేనా, ఎప్పటిదాకా ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి దాకా. ఇదిగోండి, సో ఇప్పుడు మన ట్రెండ్ లైన్ ఎటు వెళ్తుంది, ఇలా వెళ్ళిపోయింది. అవునా, ఇప్పుడు మనకు బ్రేక్అవుట్ ఎక్కడొచ్చింది, ఇది మన బ్రేక్అవుట్. అవునా, సో బ్రేక్అవుట్ అయింది. అప్పుడు ఏమైంది, కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏంటది, డౌన్వర్డ్ ట్రెండ్. సో ఇలా గనక మనం ట్రేడ్ చేస్తే అసలు ఎక్కడైనా లాస్ అనేది ఉంటుందా? బట్ ప్రాపర్ ట్రెండ్ లైన్స్ డ్రా చేయము, అలాగే బ్రేక్అవుట్ దగ్గర కూడా ఇక్కడ షార్ట్ తీసుకోము మనం. అవునా, ఇక్కడ షార్ట్ తీసేసుకోవాలి. ఇక్కడ ఎందుకు, ఎప్పుడైతే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందో ఇమీడియట్గా షార్ట్ తీసుకోవాలి. ఎప్పటిదాకా, మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్ళేదాకా ప్రైస్, అప్పుడు మళ్ళీ బైలోకి వెళ్తాం. సో ట్రెండ్ లైన్ని ఫాలో అయితే మనకి వర్కౌట్ అవుతుంది, బట్ అవ్వము. ఎందుకంటే మన ఎమోషన్ అనేది వద్దంటది, అది ఎటు వెళ్తుందో తెలియదు మనకి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడే భయం మనకి,
ఇక్కడ కిందకు వచ్చేస్తుందేమో బ్రేక్అవుట్ అయ్యాను, ఇక్కడ భయం, ఇక్కడ భయం, ఇక్కడ భయం, ఇక్కడ ఇక్కడ ఇంకా భయం, ఇక్కడైతే ఇంక మామూలు భయం ఉండదు. ఎందుకు? ఇంత ప్రైస్ ఇంత పైకి వెళ్ళింది, వీడు ఇలా కొట్టిలా వచ్చేస్తాడేమో అని భయం. ఎగ్జాక్ట్లీ రావచ్చు, బట్ మనం ఏం చేస్తాము, మనము ఈ ట్రెండ్ లైన్ కిందే ఒక 5 రూపీస్ 4 రూపీస్ కిందే స్టాప్ లాస్ పెడతాం. ఇంకొకటి మీరు నన్ను అడగొచ్చు, ఇంత కరెక్ట్గా ఉంటుందా అని. ఉండదు, ఆబ్వియస్గా ఉండదు. బట్ నేను మీకు చార్ట్స్ చూపిస్తాను. ఇప్పుడు ప్రతి ట్రెండ్ లైను ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది పైకి వెళ్తున్నప్పుడు, ప్రతి డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది. మనం చార్ట్ మీదే చూద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, సో అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మనకి కొంచెం కిందకు కూడా రావచ్చు. ఇదిగోండి ఇలా లైన్ కిందకి ఇలా వస్తుంది, రాకుండా పోదు కదా. ప్రతి చోట రాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు ఇలా కిందకు వచ్చి ఆ ఏమైనా స్టాప్ లాస్ ఉంటే తీసేసి పైకి వెళ్తారు. కరెక్టే, అది నేను ఒప్పుకుంటా. బట్ మనకి ఓవరాల్గా చూస్తే అందు గురించే కదా మనం డౌ థియరీ నేర్చుకున్నా, క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నా, మూవింగ్ యావరేజెస్ నేర్చుకున్నా. ఎందుకు నేర్చుకున్నాము? అవన్నిటిని కూడా అప్లై చేయడానికి. సో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ మీదే అక్కడే సపోర్ట్ తీసుకుంటుంది అనేది మటుకు ఉండదు ఫ్రెండ్స్. ఓకే, అది మటుకు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ అప్వర్డ్ ట్రెండ్లో మనం ప్రతి డిప్లో ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు బై చేయడం, ప్రైస్ ట్రెండ్ లైన్కి దూరంగా వెళ్ళినప్పుడు సెల్ చేయడం, దగ్గరికి వచ్చినప్పుడు బై చేయడం, దూరంగా వెళ్ళినప్పుడు సెల్ చేయడం. అదే లాంగ్ టర్మ్ బెట్. లాంగ్ టర్మ్ బెట్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, స్టాక్ వాల్యూని చూడండి, వాల్యూ స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చీప్ స్టాక్లో ఉంది. సో 286లో ఉంది. ఓకేనా, వరస్ట్ సినారియోలో కూడా అది 386కి వెళ్తుంది. వరస్ట్లో నేను చెప్పేది వరస్ట్ కేస్. ఇంకా పైకి వెళ్తుంది, 580కి కూడా వెళ్ళొచ్చు, బట్ 100 రూపీస్ అయితే పెరగదా. సో ఇక్కడ మనకి మంచి వాల్యూ ఉంది. లాంగ్ టర్మ్ బెట్ వాళ్ళు ఏం చేయాలి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనీ లేకపోయినా మనీ ఉన్నా వాళ్ళు అందుట్లో ఒక 100 స్టాక్, లేని వాళ్ళు ఉన్నవాళ్ళు 1000 స్టాక్, బాగా ఉన్నవాళ్ళు 10,000 స్టాక్ కొనుక్కుని వదిలేస్తే ఆ పీరియడ్ అనేది, టైం పీరియడ్ అనేది కొన్నిట్లకి 3 months పడుతుంది, కొందరికి 6 months పడుతుంది, ఒక్కొక్కసారి 12 months పడుతుంది. సో 1 yearలో టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్, టోటల్ ఫండ్, దాని మీద పర్సంటేజ్ ఎంత వస్తుంది? ఇదైతే రాకుండా పోదుగా. సో వాళ్ళు ఏం చేస్తారు, ట్రెండ్ స్టార్ట్ అవ్వగానే కింద పట్టుకుంటాడు లాంగ్ టర్మ్ వాడు. పట్టుకుని ఏం చేస్తారు, సింపుల్గా పైన ఒక సర్టెన్ పాయింట్లో కదా, ఒక సర్టెన్ పాయింట్లో ఇక్కడ ఎక్కడో ఒక చోట, ఇక్కడో లేకపోతే ఇక్కడో వాళ్ళు ఆ వాల్యూ రాగానే 386 రాగానే ఓకే 286లో కొన్నాం, 386 వచ్చింది, ఓకే నేను ఇంక ఈ స్టాక్కి దీనికి మించిన వాల్యూ లేదు అనుకుంటున్నా, అంటే ఇది కరెక్ట్ వాల్యూ, సో నేను ఎగ్జిట్ అవుతున్నాను అని చెప్పి ఎగ్జిట్ అయిపోవచ్చు. అదొకటి పద్ధతి. ప్రతి డిప్లో కొనక్కర్లేదనమాట. కానీ ట్రేడర్ ఏం చేయొచ్చు, ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు కొంటాడు, దూరంగా వెళ్ళిపోయినప్పుడు అమ్మేస్తాడు, దగ్గర కొంటాడు, దూరంగా ఉన్నప్పుడు అమ్మేస్తాడు, దగ్గర కొంటాడు, దూరంగా అమ్మేస్తాడు. ఇది డే టు డే చేయొచ్చు అనమాట, లేదా వీక్లీ చేయొచ్చు. ఇదొక పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, సో అండ్ ఇంకా ఫైనల్లీ నేను చెప్పాలనుకున్న ఇంకా సో సేమ్ ఇదే మీరు రివర్సల్లో కనుక 1 minute చూపిస్తాను. సో రివర్సల్లో మనం కనుక ట్రెండ్ ఇలా ఉందనుకుందాం. ఓకే, సో ట్రెండ్ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీకు అర్థమైందా, ఇప్పుడు లైన్స్ కూడా పైన కూడా వెళ్ళినాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనము, షార్ట్, ఎవ్రీ టైం ఒక షార్ట్ 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 షార్ట్. ఇది ఇంట్రాడే షార్ట్లు. కానీ ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ట్రెండ్ ఉన్నవాడు, ఒక ట్రెండ్ని ఫాలో అయినోడు, ఒక స్టాక్ లాంగ్ టర్మ్లో ఉన్నోళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద పొజిషన్, లాంగ్ ఎగ్జిట్ అనమాట ఇది. కానీ అవరు, అది ప్రాబ్లం. అప్పటికే ఒక 30-40% ప్రాఫిట్లో ఉంటాడు. ఇక్కడ నుంచి ఇదంతా ఉన్నాడు కదా కింద నుంచి. బట్ ఇక్కడ ఎగ్జిట్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రైస్ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ,
డ్రా చేసుకున్నప్పుడు ప్రైస్ కింద ట్రేడ్ అవుతుందో ఫస్ట్ ఎగ్జిట్ అయిపోవాలి, లాంగ్ ఎగ్జిట్. ఎందుకంటే 40% ప్రాఫిట్ వచ్చినా, 30% ప్రాఫిట్ వచ్చినా, 50% ప్రాఫిట్ వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి. 10%, 5% అయితే అవసరం లేదు. ఈవెన్ వాట్ ఎవర్ ద పర్సంటేజ్ రివర్సల్ రాగానే మనం ఎగ్జిట్ అవ్వడం నేర్చుకోవాలి. సో ట్రెండ్ లైన్స్ అనేవి మనకు చూపిస్తాయి, కానీ మన సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, మన ఎమోషన్ ఎలా ఉంటుంది అంటే, వద్దు, అవ్వదు, ఇది బౌన్స్ అవుద్ది, ఇది రాదు, ఇది బ్రేక్ అవుద్ది, ఇది ఇలా జరుగుద్ది మొత్తం. ఇంకా మనము అంటే ఇది కామన్, ఎవ్రీ హ్యూమన్కి కామన్. సో దాని బేస్ మీదే రన్ అవుతుంది కదా మార్కెట్ అల్టిమేట్గా. సో మనము ఎగ్నెస్ట్గా యాక్ట్ చేయకూడదు, అదొక్కటే మనం చేయాల్సింది. మన కళ్ళ ముందు కనబడుతుంది, మనం దాన్ని బిలీవ్ చేయాలి. దాన్ని బిలీవ్ చేయకపోతే మనం ఏదైతే అనుకుంటామో అది ఎలాగ జరగదు. ఓకే, మనం ఏదైతే స్ట్రాంగ్గా అనుకుంటామో అది జరుగుతుంది. బట్ మనం ఏదైతే స్ట్రాంగ్గా అనుకుంటామో దాని మీద మనకు పూర్తిగా నమ్మకం ఉండదు. ఓకే, అంటే స్ట్రాంగ్గా ఎప్పుడు అనుకుంటాము, ఇప్పుడు ట్రెండ్ లైన్ డ్రా చేశాను, మూవింగ్ యావరేజెస్ ప్లేస్ చేశాను చార్ట్ మీద, క్లియర్గా తెలుస్తుంది అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి మూవ్ అయిందని ఇక్కడ, అవునా ఇక్కడ. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఎగ్జిట్ అవ్వాలి. బట్ ఎగ్జిట్ అవ్వం, రేపొద్దున బౌన్స్ అవుద్దేమో, సడన్గా మళ్ళీ ప్రైస్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతాడేమో, నేను ఎగ్జిట్ అయిన కాడి నుంచి నేను లాస్ అవుతానేమో. సో ఇలాంటి సినారియోస్ అన్ని డెవలప్ అవుతాయి, ఇది కామన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చార్ట్ మీదకి వెళ్ళిపోయి, మనం చార్ట్ మీద మూవింగ్ యావరేజెస్ కూడా నేను అక్కడే చూపిస్తాను. ఒకసారి మీకు ప్రైస్ చూపిస్తే అలా. సో ఇలా ఉంది కదా ప్రైస్. ఇక్కడ మూవింగ్ యావరేజెస్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక 20 డే మూవింగ్ యావరేజ్ కానీ 8 డే మూవింగ్ యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది. మీకు అర్థమైనప్పుడు మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కింద ఉంది చూసారా, ఇక్కడ రెసిస్టెన్స్ కింద ఉంది, ఇక్కడ సపోర్ట్ కింద ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ కింద ఉంది. సో ఇంకొక మూవింగ్ యావరేజ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 డే మూవింగ్ యావరేజ్ తీసుకుందాం. సో 20 డే మూవింగ్ యావరేజ్ అనేది ఏంటి, ఇంకొంచెం దూరంగా ఉంటుంది. ఓకేనా, ఇది రిట్రేస్ అవ్వడానికి టైం పడుతుంది, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇది 20 డే. అలాగా డిస్టెన్స్ అంటే పీరియడ్ పెద్దదయ్యి కొలదు కూడా మనకి ప్రైస్కి దూరంగా ఉంటుంది. అదే దగ్గర ఇదైతే 8 డే, ఏంటది 8, ఇది 20. అదే 250 తీసుకున్నారనుకోండి ఇంకా దూరం ఉంటుంది, అంటే 200 అనుకోండి ఇలా వెళ్తుంది, ఇది చూడండి, అదవుతుందా. సో అలా ఉంటుంది అనమాట. సో 200 దూరంగా వెళ్తుంది, బాగా దూరంగా వెళ్తుంది ప్రైస్కి. దాని దగ్గరికి రావడానికి ప్రైస్ ట్రై చేస్తుంది. ఇది కంప్లీట్గా నేను చార్ట్ మీద చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ సీ ఆన్ చార్ట్స్ నౌ. సో ఇప్పుడు నేను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీదే ఉన్నాను, కరెక్ట్గా దాని గురించి చెప్పాను. సో ఇప్పుడు మనము 200 డే ఆల్రెడీ ప్లేస్ చేశాను. సో బట్ ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంది కదా, డైలీ టైం ఫ్రేమ్ కదా ఇది. డైలీ టైం ఫ్రేమ్ మీద నేను ట్రెండ్ లైన్ చూడండి ఎలా డ్రా చేస్తాను ఒకసారి. ఇక్కడ లో తీసుకున్నాను కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, అవునా, గమనించండి. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాను నేను, ఇప్పుడు ఎక్కడ, ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ, అందు గురించి నేను లైన్ డ్రా చేశాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ లైన్స్ అనేవి ఎగ్జాక్ట్గా డ్రా చేయడం ఎవరి వల్ల కాదు. ఎయిదర్ విక్ తీసుకోవాలి లేదా కంప్లీట్ బాడీ తీసుకుని డ్రా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేశాను, ఎక్కువ లైన్స్కి విక్స్కి లేకపోతే దానికి టచ్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఎక్కువ క్యాండిల్స్కి టచ్ అయ్యేటట్టు మీరు అయితే చూడండి, కొంచెం అదొక్కటే అబ్జర్వ్ చేయండి. సో నేను ఇక్కడ ఎక్కువ క్యాండిల్స్కి టచ్ అయినాయి కదా, ఇదిగోండి చూడండి, ఇక్కడ గమనించండి, ఇదిగోండి ఇక్కడ కూడా టచ్ అయినాయి కదా. సో అందు గురించి నేను దాన్ని తీసుకెళ్ళాను. సో ఇప్పుడు ఇది డైలీ టైం ఫ్రేమ్, ఇక్కడ ప్రైస్ వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ కూడా కొంచెము డీప్గా వాడు వచ్చి, ఓకే డీప్గా వాడు వచ్చి ఈ ప్లేస్లో ఏదైతే టచ్ చేసి, నేను మీకు స్నిప్పెట్ తీసి చూపించేస్తాను ఫాస్ట్గా. ఇదిగోండి నేను అనేది, ఇదిగోండి ఈ ప్లేస్లో కనుక వచ్చి మళ్ళీ వాడు సపోర్ట్ తీసుకుని ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ ఇలా ఇలా ఫామ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఏమైంది, మనం ఇక్కడ స్టాప్ లాస్ కింద పెట్టుకుని ఒక 2 రూపీసో 1 రూపీయో లేకపోతే 3 రూపీస్ పెట్టుకుని టార్గెట్ మళ్ళీ అక్కడికి
ఇక్కడ టార్గెట్ చేయొచ్చా? ఒకవేళ ఇది కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి, నేను ఏం చెప్పాను, బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఇది రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది, అంటే మళ్ళీ కిందకు వస్తాడు. అర్థమైందా? సో ఇలా ఉంటుందన్నమాట. మీకు ఇంకొకటి ఇక్కడ విషయం, ఇక్కడ మనం ఎలా డ్రా చేసామో ట్రెండ్ లైన్ ఇక్కడ కూడా ఇదిగోండి ఇలా డ్రా చేయాలి. అర్థమైందా? ఇది కూడా ఒక ట్రెండ్ లైన్. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ ఇటు కిందే ఉన్నాడు అనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది అనుకుందాం, బ్రేక్అవుట్ అయ్యింది, మనకు తెలుసు ఆల్రెడీ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసాం. ఏం చేస్తాం, మనము షార్ట్ చేసుకుంటాం ఫ్యూచర్స్లో. ఎప్పటిదాకా? ఇలా బ్రేక్అవుట్ అయ్యేదాకా. అంతే తప్ప మనం ఇక్కడ సపోర్ట్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోవాలి కదా అంటే మార్కెట్ మనకు నచ్చినట్టు వెళ్దు కదా. మనం అది వెళ్ళే డైరెక్షన్లో మనం జాగ్రత్తగా అది ఎటు వెళ్తుందో అన్ని రకాలుగా చూసి అది ఎటు వెళ్తుందో మనం దాన్ని కూడా వెళ్ళిపోవాలంతే. అది యాక్చువల్గా ప్రొఫెషనల్ ట్రేడర్స్ చేసే పని అది. సో ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ కూడా సపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ ముందు కూడా ఒక చోట సపోర్ట్ ఇచ్చింది కదా. బట్ ఇక్కడ ఇవ్వాలని రూల్ ఉందా? లేదు కదా. ఇక్కడ ఇవ్వాలని రూల్ ఏం లేదుగా. అందుగురించే కదా మనం ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంది. దీన్ని కనుక బ్రేక్ చేసింది అనుకుందాం, ఇలా బ్రేక్ చేసింది అంతే, మన టార్గెట్ అప్ సైడ్ ఎక్కడి వరకు? ఈ ట్రెండ్ లైన్ వరకు. సింపుల్. మనం సింపుల్ థింగ్స్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నాం అనమాట, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఓకే. సో ఎయిదర్ ఇక్కడ సపోర్ట్ చేస్తే వీడు మళ్ళీ పైకి వెళ్తాడు, సపోర్ట్ చేయకపోతే కిందకు వస్తాడు. వాడికి రెండే దారులు కదా ఉంది, ఇంకో దారి ఏమైనా ఉందా? ఇంకో దారి మహా అయితే కాసేపు కొన్ని రోజుల పాటు ఇక్కడ కాసేపు ఇలాగా ట్రావెల్ చేస్తాడు. ఈవెన్ ఇక్కడ ట్రావెల్ చేసినా ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత వీడు కిందకు వచ్చేస్తాడు ఇంకా. అది ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు కనుక మనం చూస్తే ఇలాగా సపోర్ట్ లైన్స్, ట్రెండ్ లైన్స్ అనేది మనం డ్రా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మనకి ఒకసారి మీకు వీక్లీ టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా? మీరు ఎక్కడన్నా సరే సూపర్ హెడ్ అండ్ షోల్డర్స్ ఫామ్ అయింది యాక్చువల్గా, మీరు గమనిస్తే ఇక్కడ కదా. ఇదిగోండి బ్యూటిఫుల్ హెడ్, ఇది ఒక షోల్డర్ అనుకోండి. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే నేను ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను, ఇలా ఉంది కదా. ఇక్కడ నుంచి నేను ఇందాక నీకు చెప్పినట్టే ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ మనము సపోర్ట్ని బేస్ చేసుకుని డ్రా చేయగలం అన్నమాట. ఓకే. సో ఎక్కువ క్యాండిల్ క్లోజింగ్లకి కనుక టచ్ అయితే మనకు అది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ కింద లెక్క మన దృష్టిలో. ఓకే. ఒక్కొక్కళ్ళ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. మీరు అంత మాత్రాన్ని మీరు తప్పు చేస్తున్నారని మట్టి ఫీల్ అవ్వకండి. ఇక్కడ నేను ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా, నా ఉద్దేశం ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఫస్ట్ది ఇనీషియల్, ఇక్కడ కిందకు వచ్చాడు. ఇందాక నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా మనం అనుకున్న చోటకేం రాడు, ఇక్కడ ఇంకొకసారి టచ్ అయ్యాడు. ఇవ్వండి ఇక్కడ కిందకు వచ్చాడు, చూసారు విక్కులు బాగా స్ట్రాంగ్గా వచ్చినాయి, ఇక్కడ ఇంకొకసారి. సో నేను అందు గురించి ఈ లైన్ని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా ట్రెండ్ లైన్ దగ్గరికి రాలా, దూరంగానే ఉన్నది ప్రైస్. ఇదిగోండి ఇక్కడ ఇదంతా రాలా, అవునా? బట్ ఎక్కువ సార్లు అంటే 5 times కింద నుంచి నేను డ్రా చేసిన లైన్ చూస్తే 1 2 3 4 5 times టచ్ చేశాడు కాబట్టి నేను ఈ లైన్ బిలీవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అవడమే కాకుండా ప్రైస్ కిందకి ట్రావెల్ చేసింది. ఇక్కడ ఎక్కడైనా ట్రావెల్ చేసింది అసలు కిందకి? ఇంకో క్యాండిల్ ఎక్కడైనా క్లోజ్ లైనయా? లేదు, అన్ని విక్లే. ఏది చూసినా సరే మీ విక్సే ఉన్నాయి. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం చూడండి, ఇక్కడ చూడండి మీరు, ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఇండక్షన్ ఫాలో త్రూ లేదు. ఒక క్యాండిల్ ఇదిగోండి, క్యాండిల్ క్లోజ్ అయినా కూడా మనకి విక్స్ తెలుసు కదా. విక్ ఎప్పుడైతే కింద ఉందో పొడుగాటి విక్, బయర్స్ ఉన్నట్టు లెక్క, అక్కడ పైన ఉంటే సెల్లర్స్ ఉన్నట్టు. సో ఇక్కడ కింద ఉన్నది అంటే బై చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు కిందకి ఎందుకు వచ్చారంటే స్టాప్ లాస్లు కొట్టడానికి, అంతే. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ విక్ ఉంది, పైన క్లోజ్ అయ్యాడు. ఇక్కడైతే ఇక్కడ చూడండి కిందకంటా వచ్చి మొత్తం కొట్టేసి క్లీన్ స్వీప్ చేసి కడిగేసి వెళ్ళిపోయారు అనమాట, క్లీన్ వాష్ అవుట్. ఇక్కడ నీట్గా ఉంది, నీట్గా ఇచ్చాడు బౌన్స్. ట్రెండ్ లైన్కి అయితే సపోర్ట్ ఇచ్చాడు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా కింద క్లోజ్ అయింది. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కరెక్టే, మనం ఫస్ట్ రెడ్ క్యాండిల్ క్లోజ్ చెయ్యం, ఎందుకంటే ఇక్కడ కూడా బయింగ్ ట్రై చేశారు, 2 విక్లు కనబడుతున్నాయి. బట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో చూడండి, ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే
కింద కట్ చేశాడో ఇంకా అక్కడితో అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఎలా డ్రా చేయొచ్చు అంటే ఇదిగోండి, ఇది ఎక్కువ విక్స్ మనకి ఇలా హారిజాంటల్ లైన్ కనుక మీరు డ్రా చేస్తే మీకు అర్థం అవుతుంది. చూడండి, గమనించండి మీరు, నేను ఇక్కడ చూడలా, బట్ దానికి ఎలా యాక్ట్ చేశాడు చూసారా, రెసిస్టెన్స్ కింద సపోర్ట్ కాస్త ఏమైంది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేయగానే రెసిస్టెన్స్ అయిపోయింది. అవునా? మీరు గమనించండి, ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ అర్థమవుతుందా? సో ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత వాడు సింపుల్గా రెసిస్టెన్స్ కింద, అంటే ఆ ట్రెండ్ లైన్ కాస్త కింద రెసిస్టెన్స్ కింద తయారైపోయింది, ప్రైస్ పైకి వెళ్ళలేకపోతుంది. వీళ్ళు చూడండి కిందకు వచ్చి కొలదు కూడా ఇంకా రెసిస్టెన్స్లు అయిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త రెసిస్టెన్స్ ఏంటి, ఇదిగోండి ఇది ఇక్కడ కొత్త రెసిస్టెన్స్ ఉంది. ఎందుకు తెలుసా, ఇదిగోండి ఇక్కడ ఈ సపోర్ట్లు అనమాట మళ్ళీ. సో ఇవి చాలా కీ పాయింట్స్. ఇది అందు గురించే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది స్మాల్ కాన్సెప్ట్ కాదు. మీరు ఈజీగా ఒక 1 month కూర్చుని 1.5 months కూర్చుంటే చార్ట్స్ మీద బ్యాక్ టెస్టింగ్ చేస్తే ఎందుకు రివర్స్ అయింది, ఎందుకు బయర్స్ ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకు సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపించారు అనేది మనకు అర్థం అవుతుంది. ఒక ప్రైస్లో కెళ్ళగానే ఆటోమేటిక్గా సెల్ చేసేస్తారు, ఇంకా అక్కడి నుంచి ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఎందుకంటే అది రెసిస్టెన్స్, ఇంకా అది అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రైస్ ప్రతిసారి రియాక్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ప్రైస్ వచ్చింది కొట్టేశారు, మళ్ళీ వచ్చింది కొట్టేశారు, మళ్ళీ వచ్చింది కొట్టేశారు. సో 579 అనేది ఎందుకో ఆ టైంలో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి 1 2 ఫస్ట్ కౌంట్ అవ్వదు. సో 1 2 3 times. ఇప్పుడు మూడోసారి వెళ్దామంటే లేదు. ఎందుకు, ఇక్కడ ఏదైతే సపోర్ట్స్ అనుకున్నారో 3 సార్లు సపోర్ట్ తీసుకుందాన్ని కూడా ఇక్కడ బ్రేక్ చేసింది. ఇదిగోండి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అది రెసిస్టెన్స్ కింద తయారైంది. చెప్పాను కదా, సపోర్ట్ రెసిస్టెన్స్ అవుద్ది, రెసిస్టెన్స్ సపోర్ట్ అవుద్ది. సో మీరు గమనించాల్సిందల్లా మనం ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు సపోర్ట్ దగ్గర తీసుకోవాలా, రెసిస్టెన్స్ దగ్గర తీసుకోవాలా, అంటే తీసుకుంటే ఏ రీజన్ మీద తీసుకోవాలి, ఎందుకు స్టాక్ అనేది అప్పుడు చూద్దాం. మనం మంత్లీ క్యాండిల్స్కి వెళ్ళిపోదాం సింపుల్గా. ఇప్పుడు మీరు చూస్తే 52 week లో 52 week హై అంటాం కదా జనరల్గా, అంటే ఒక సంవత్సరానికి హై ఏంటి, ఒక సంవత్సరానికి లో ఏంటి. సో లాస్ట్ ఇప్పుడు కనుక చూస్తే మనము రీసెంట్ 52 week హై ఏంటంటే ఏం చెప్తాం మనము, ఈ సంవత్సరం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 3 నెలలు 4 నెలలు ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది అనుకుందాం, లాస్ట్ 52 week హై ఇది అవుద్ది. ఎందుకంటే మనకి ఇదే నెల ఇది పెడితే కానీ రాదు. సో ఇది అనుకుందాం, ఇదే కరెక్ట్గా హై అయిపోయింది. ఇప్పుడు ఇది 52 week హై ఎంత, 485. 52 week లో 184. మొన్న కరోనా గురించి వచ్చింది ఎల్ఐసిలో, ఓకేనా, కరోనా కోవిడ్ గురించి మనకి 184 లో వేసాడు. ఇప్పుడు ఈ ప్రైస్ మీరు గమనించండి, ఇక్కడికి వచ్చినప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకుంది, ఇదిగోండి ఇక్కడ ప్రీవియస్గా ఇదే ప్లేస్ నుంచి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనేది టర్న్ అరౌండ్ అయింది. ఈసారి కూడా ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి అయ్యాడు, చూసారా మీరు. అంటే బయ్యర్స్ అని వాళ్ళు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి వాల్యూ ఉంది అనుకున్నారనమాట. ఈ ప్లేస్లో ఇది వాల్యూ స్టాక్ అనుకున్నారు. అంటే పిఈ రేషియోస్ ఇవన్నీ చూస్తాం కదా మామూలుగా. అయితే అలాగా పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో వచ్చేసి మనకి చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ స్టాక్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది బాగానే పెర్ఫామ్ చేస్తుంది, బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ అది కుదరలేదు. అంటే వర్కౌట్ అవ్వక స్టాక్ని ఎక్కువగా సెల్ చేసేయడం వల్ల ఆ బయ్యర్స్ జోన్లోకి వచ్చి పడిపోయింది. బయ్యర్స్ జోన్లోకి వచ్చి పడిపోతే ఊరుకుంటారా? సో మళ్ళీ అందరూ స్టాక్ మీద ఇన్వెస్టింగ్ మొదలు పెట్టేశారు. ఇప్పుడు దీని టార్గెట్ ఏమవుతుంది, దీనికి మామూలుగా కనుక ఏ ప్రాబ్లం లేకపోతే ఫ్యూచర్లో నెక్స్ట్ కమింగ్ 6 monthsలో దీని టార్గెట్ ఆబ్వియస్గా నేను ఇందాక అన్నట్టు 386 ఉంటుంది, లేదా 486 ఉంటుంది. ఒకవేళ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ లోన్స్లో కనుక ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉన్నా, మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ లో ఏదైతే ఉందో 184ని రీటెస్ట్ చేస్తారు. దాన్ని డబుల్ బాటమ్ అంటాం. ఓకే, బట్ యాజ్ ఇట్స్ ఏ ఈ మంచి స్టాక్ కాబట్టి మనకి ప్రైస్ అనేది వాల్యూలోకి వచ్చినప్పుడు, వాల్యూ కనపడినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అలాగే రెసిస్టెన్స్ అంటే ఏంటి, 485 అనేది
52 వీక్ హై, ఇక్కడి నుంచే కదా మొన్న ట్రిగర్ అయింది షార్ట్స్ అనేది. సో ఇలాంటి చోట వచ్చినప్పుడు మనము స్టాక్ని వదిలించుకోవడం బెటర్ అన్నమాట. ఓకే, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కాదు, షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్లోనే చెప్తున్నాను నేను. వెరీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ వాళ్ళు జస్ట్ లైక్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మంచి స్టాక్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఐ మీన్ టు సే 5 to 10 years అబోవ్ వాళ్ళు నేను మాట్లాడేది. బిలో దట్ అంటే 2 years బిలో వాళ్ళు లేకపోతే 1 year బిలో వాళ్ళు అయితే వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఒక ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు దాని మీద ఒక పర్సంటేజ్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవడం బెటర్, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్స్లో. సో ఇప్పుడు ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇంకా మూవింగ్ యావరేజెస్. నేను స్టాక్ మారుస్తాను ఒకసారి, టాటా మోటార్స్ పెడదాం. అబ్బో దీన్ని చాలా అనాలిసిస్ చేశాను. సిమెంట్స్ అండ్ భారతీ ఎయిర్టెల్ పెడదాం. సో భారతీ ఎయిర్టెల్ మీద నేను యాక్చువల్గా పిచ్ ఫోర్క్ అనేది ఒకటి డ్రా చేశాను, అది తర్వాత ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము భారతీ ఎయిర్టెల్ మీద ఒక మంత్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. ఇది చార్ట్ చూసారా ఎంత కాంప్లెక్స్ ఉందో. ఇలాంటి చార్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి మీకు ఎలా ఉంటుందో. ఓకేనా, అంటే సైడ్ వేస్లో కనపడుతుంది, బట్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్. మంత్లీలో అంటే ఒక్కొక్క మంత్ కదా, సో మళ్ళీ డైలీకి వెళ్ళేటప్పటికి ఇంత కాంప్లెక్స్ అవుతుంది. మీకు చెప్పేటప్పుడు ఇలాంటి చార్ట్ మీద చెప్తే మీకు. సో ఇప్పుడు నేను మూవింగ్ యావరేజెస్ పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక 2 ఫేవరెట్ మూవింగ్ యావరేజెస్ అనేవి 20, 200 దీని మీద ప్లేస్ చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మూవింగ్ యావరేజెస్ కనుక నేను ప్లేస్ చేస్తే భారతీ ఎయిర్టెల్ మీద మీరు చూడండి. ఓకే, ఇది 5 minutes టైం ఫ్రేమ్ కదా. ఈ 5 minutes కాస్త నేను ఏం చేస్తానంటే 15 minutes కింద మారుస్తాను. నేను 8 day తీసేస్తున్నాను, 8 period తీసేస్తున్నాను సింపుల్ మూవింగ్ యావరేజెస్. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఒక ట్రెండ్ లైన్ ఏం చెప్తుందో మూవింగ్ యావరేజ్ కూడా అదే చెప్తుంది. చూడండి, గమనించండి. ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో అది 20 period మూవింగ్ యావరేజ్, అంటే లాస్ట్ 20 candles యొక్క యావరేజ్ అనుకోండి. లాస్ట్ 20 candles యొక్క యావరేజ్. ఈ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో లాస్ట్ 200 candles యొక్క యావరేజ్. సో మనం 15 minutes మీద పెట్టినప్పుడు లాస్ట్ 15 minutes క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్యాండిల్ 15 minutes, అలాగా దీనికి 20, దీనికి 200. ఏది ఆరెంజ్కి 200, బ్లూకి 20 అనమాట లాస్ట్. సో అక్కడ వరకు వెళ్ళకండి. మీరు చూస్తే ప్రైస్ ఎప్పుడైతే దీని కింద ట్రేడ్ అవుతుందో నేను మీకు ఏం చెప్పాను, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఏది మూవింగ్ యావరేజ్ అనేది మీరు గమనించండి. ఇక్కడ కూడా వచ్చింది 200 day మూవింగ్ యావరేజ్ దగ్గరికి, బట్ ఇక్కడ రివర్స్ అయితే గనక మనము బైలోకి వెళ్తాము, మూవింగ్ యావరేజ్ కూడా రివర్స్ అవుతుంది ఇలాగా. బట్ ఇక్కడ ఏం జరిగింది, ప్రైస్ అనేది దాని కిందే ట్రేడ్ అవుతుంది. అవునా, అంటే బేరిష్ వ్యూ అలాగే స్ట్రాంగ్గా ఉంది. మనం ఏమి కొత్త నిర్ణయాలు ఏం తీసుకోకర్లా, ప్రైస్తో పాటు ట్రేడ్ చేస్తా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ రెసిస్టెన్స్ కింద ఏం యాక్ట్ చేస్తుంది, 20 period మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అది మీరు ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సిన విషయం. అది ఏ టైం ఫ్రేమ్లో అన్నా 5 minutes, 15 minutes, 1 hour, డైలీ, వీక్లీ, వాట్ ఎవర్. ఓకేనా, అది మీరు ప్లేస్ చేసుకుని చూసుకోండి. ఇక్కడ మీరు చూడండి ప్రైస్ ఇక్కడ ఏమైంది. సో ప్రైస్ పైనుండి లైన్ కింద 20 కానీ 40 day పీరియడ్ మూవింగ్ యావరేజ్ కానీ 50 period మూవింగ్ యావరేజ్ కానీ లేకపోతే 200 day కానీ ఓకే 100 period కానీ వాట్ ఎవర్. సో ప్రైస్ కనుక పైనుండి కింద లైన్ ఉంటే మీరు బై తీసుకుంటాకి ఆస్కారం ఉంటుంది. ఎందుకు, సపోర్ట్. దిస్ ఈజ్ సపోర్ట్ అండ్ దిస్ ఈజ్ రెసిస్టెన్స్. అది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రివర్స్లో మట్టికి ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకూడదు, అది నేను చెప్పాలనుకుంటుంది. ప్రైస్ కింద ఉన్నప్పుడు మీరు ఇక్కడ బై చెయ్యొద్దు, ఇదంతా మీరు బై చేయకూడదు. ఎమోషనల్గా చేస్తారు, బై చేయకూడదు, యావరేజ్ చేయకూడదు, బై చేయకూడదు, యావరేజ్ చేయకూడదు. ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు యావరేజ్ చేయాలి, పైకి వెళ్తున్నప్పుడు బై చేయాలి, ప్రతి కిందకు వస్తున్నప్పుడు యావరేజ్ చెయ్యాలి. అది మీరు ప్రైస్ కిందకి వెళ్తున్నప్పుడు గనక బై చేస్తే. సో ఇప్పుడు మీరు ఇది చూస్తే
ఇక్కడ చూస్తే మీరు ఇన్ఫ్రాటెల్ స్టాక్లో ఉన్నాను. ఓకే, ఇన్ఫ్రాటెల్ స్టాక్లో 2 minutes చార్ట్లో ఉన్నాను కదా నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes చార్ట్ చూద్దాం, 15 minutes 30 days చార్ట్ చూద్దాం. సో మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో అంటే మూవింగ్ యావరేజెస్ అనేవి సపోర్ట్ రెసిస్టెన్స్ కింద కూడా యాక్ట్ చేస్తాయని చెప్పదలుచుకున్నాను నేను. ఓకే, సో నేను డైలీలోకి వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రైస్ ఇక్కడ పైన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ప్రైస్ పైన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మూవింగ్ యావరేజ్ పైన ఉన్నప్పుడు. బట్ ఇలాంటి నాయిస్ ఉన్నప్పుడు మట్టికి మనం ఎంటర్ అవ్వకూడదు. అది ఎలా తెలుస్తుంది అంటే అది ఎక్స్పీరియన్స్ రావాలి, అంటే ట్రేడ్స్ చూడాలి, టైం పడుతుంది, ఆ స్టాక్ గురించి తెలుసుకోవాలి, ఆ స్టాక్లో ఏదైనా న్యూస్ ఉంటే ఇదిగో ఇలా జరుగుతుంది సడన్గా, ఆల్ ఆఫ్ ఎ సడన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ ఉంటే జరుగుతుంది. సో అలా అని చెప్పి కొంప కూలిపోయిందా అనుకుంటే, ఏదైనా తగలబడిపోయిందా అనుకుంటే మళ్ళీ ఏం జరిగింది, మొత్తం సర్వనాశనం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ లోజర్స్ మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేసాడు. సో సో ప్యానిక్ ఎలా క్రియేట్ అవుతుంది, ప్యానిక్ క్రియేట్ అయినప్పుడు మన దగ్గర అంత సరైన ఫండ్ ఉందా లేదా, ఫండ్ లేకపోతే స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకుంటాము, స్టాప్ లాస్ పెట్టుకుంటే సేఫ్ అవుతాం కదా, అది పెట్టుకోకపోతే యావరేజ్ చేయాలి, యావరేజ్ చేస్తే డబ్బులు ఉండవు సరిపోని, సో మళ్ళీ డెలివరీ తీసుకుంటే మనం ఎక్స్ట్రా పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాంబినేషన్స్. సో అందు గురించే ఒక ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా తీసుకుంటున్నామంటే ముందు ఒక ప్లాన్ ఉండాలి, ఆ ప్లాన్ బట్టి మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో బేసిక్గా మీరు కనుక చూస్తే మీరు ఏ చార్ట్ అన్నా ఓపెన్ చేయండి మీకు క్లియర్గా ఇది కొంచెం ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే మనకి 200 మూవింగ్ యావరేజ్ కిందే ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో 20తో ట్రావెల్ అయింది చూసారా మీరు ఆల్మోస్ట్. సో 20తో ట్రావెల్ అయింది కంప్లీట్గా. అందుగురించే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా లైన్కి టచ్ అయ్యి కిందకి వచ్చేస్తుంది అనేది రూల్ ఉండదు, పైకి కిందికి వెళ్తుంది. బట్ ఓవరాల్ ట్రెండ్ వచ్చేసి మనకి క్లియర్గా డౌన్ ట్రెండ్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, మనం అది హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. మీరు హయ్యర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళండి, నేను ఇక్కడ మంత్లీ తీసుకున్నాను కదా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మంత్లీ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది క్లియర్గా ఇన్ఫ్రాటెల్ డౌన్ ట్రెండ్లో ఉందా అప్ ట్రెండ్లో ఉందా, ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఇది మారాలి అప్ ట్రెండ్లో కంటే ఈ ప్రైస్ అనేది పైకి, ఓకే 246 248 ఆ పైన సస్టైన్ అయితే కానీ నేను బిలీవ్ చేయను అప్ ట్రెండ్లోకి స్టార్ట్ అయిందని. ఎందుకంటే అప్పటిదాకా కింద కొట్టేస్తారు, మళ్ళీ ఇంకొక 2 రెడ్ బార్లు వేసారంటే మళ్ళీ కిందకే ప్రైస్ 140 130. సో అది సో మూవింగ్ యావరేజ్ అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా సపోర్ట్ రెసిస్టెన్స్ కింద ఎలా యాక్ట్ చేస్తుందో. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో తీసుకుంటే దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, అదొక్కటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అది మీరు తెలుసుకోవాలి, అంటే అది నేర్చుకోవాలి మీరు. ఓకే, సో ఇది నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. సో మీకు అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ టాపిక్ ఫ్రెండ్స్ టెక్నికల్ అనాలిసిస్లో. హోప్ మీకు ఈ వాట్ ఎవర్ ఈ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా నేను చెప్పిన, మీరు కనుక బాగా రిపీటెడ్గా కనుక చూసి నేర్చుకుంటే మీకు అట్లీస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అయితే టెక్నికల్ అనాలిసిస్ గురించి అయితే వస్తుంది. సో నేను ఇంకా ఫ్యూచర్లో చేసి వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా చార్ట్స్ మీద డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఆల్ టుగెదర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే ఆబ్వియస్గా మీరైతే వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, కొత్త సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, మీకు నచ్చితేనే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.